మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. హెచ్ఎండిఏ వెంచర్ ఈస్ట్ ఫేసింగ్ కంప్లీట్ ప్రాపర్ డాక్యుమెంటేషన్తో ఉంటుంది. సో ఇంటి యొక్క ఎలివేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. దానికి సంబంధించిన కలర్ కానీ ప్యాటర్న్ కానీ ఈ విధంగా చూసుకోండి. ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 30 feet రోడ్ వస్తుంది. హెచ్ఎండిఏ వెంచర్ అవ్వడం వల్ల స్టార్టింగ్ ర్యాంప్ నుంచే మనకి గ్రానైట్ ఫినిషింగ్తో వస్తుంది. ఇంటికి సంబంధించిన గేట్ యొక్క ప్యాటర్న్ ఈ విధంగా వస్తుంది. పార్కింగ్ నుంచే మనకి కంప్లీట్ గ్రాండ్ ఫినిషింగ్తో వస్తుందండి. వెనకాల సెట్ బ్యాక్ కూడా కంప్లీట్ గ్రాండ్ ఫినిషింగ్ వస్తుంది. మరొకటి ఈ ప్రాపర్టీలో మీకు అడ్వాంటేజ్ వచ్చేసి గార్డెన్ ఏరియా. సెకండ్ బ్యాక్ సైడ్ అనేది మనకి 30 yards వరకు ఎంటీ ల్యాండ్ అనేది మిగిలిపోయింది. ఇది మీరు జస్ట్ ప్లాంట్స్ కోసం యూజ్ చేసుకోవచ్చు. మీకు డాక్యుమెంట్లో ఏమి ఉండదు, బట్ మీరు ప్లాంట్స్ అనేది గార్డెన్ సంబంధించిన వాటికి యూజ్ చేసుకోవచ్చు. పైకి వెళ్ళడానికి స్టెప్స్, స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ వస్తుంది. వాష్ ఏరియా కూడా మనకి గ్రాండ్ ఫినిషింగ్తో వస్తుందండి. కింద వాషింగ్ మెషిన్ సంబంధించిన స్లాట్ వస్తుంది. సో మరొకసారి ఫ్రంట్ ఎలివేషన్ పైన కూడా మనకి ఫాల్ సీలింగ్ అనేది వస్తుంది. బయట టైల్ వర్క్ అనేది ఈ ప్యాటర్న్ వచ్చింది. మెయిన్ డోర్ వచ్చేసి మనకి టేక్తో వస్తుంది. దాని యొక్క ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది. స్పేషియస్ హాల్. ఎదురు చూసి వచ్చేసి మనకి టీవీ ఏరియా కంప్లీట్ టైల్ ఫినిషింగ్ అని ఇవ్వడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ మొత్తం కింద షెల్ఫ్స్, బిగ్ సైజ్ విండో వెంటిలేషన్ కోసం. ఎంటైర్ ప్రాపర్టీ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి మార్బుల్ ఫ్లోరింగ్ వస్తుంది. పైన ఫాల్ సీలింగ్. ఇది వచ్చేసి ఆర్చ్. ఇక మనకి హ్యాండ్ వాష్ ఏరియా వస్తుంది. డైనింగ్ ఏరియా, ఓపెన్ కిచెన్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా వస్తుంది. కిచెన్ టాప్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. పైన టైల్ వర్క్ అని ఈ ప్యాటర్న్లో వస్తుంది. కింద షెల్ఫ్స్, పైన షెల్ఫ్స్. ఇది వచ్చేసి ఈస్ట్ డోర్ అండి. సర్వెంట్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు యాక్సెస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దాని పక్కన మనకి పూజ రూమ్ వస్తుంది. దాని యొక్క ప్యాటర్న్ ఈ విధంగా వస్తుంది. సో మరొకసారి రఫ్గా చూసుకోవాలనుకుంటే కిచెన్, పూజ రూమ్, డైనింగ్ ఏరియా, హాల్. సో ఇలా వస్తే స్ట్రైట్ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ వస్తుంది. రైట్ సైడ్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్, లెఫ్ట్ సైడ్లో మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. సో కామన్ వాష్రూమ్ చూసుకుంటే ఇండియన్ స్టైల్ వస్తుంది. దాని యొక్క ప్యాటర్న్ ఈ విధంగా. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో కలర్స్ అనేది ఇంకా పెండింగ్లో ఉన్నాయండి. కస్టమర్కి ఏ విధమైన కలర్స్ కావాలంటే ఆ కలర్స్ చూస్ చేసుకోవచ్చు. ఇది లాస్ట్ మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో మనకి అటాచ్ వాష్రూమ్ వస్తుంది. దాని యొక్క ప్యాటర్న్ ఈ విధంగా వస్తుంది. మాస్టర్ వాష్రూమ్ వచ్చేసి మనకి వెస్ట్రన్ స్టైల్ వస్తుంది. సో ఈ బ్యూటిఫుల్ హౌస్ వచ్చేసి మనకి హెచ్ఎండిఏ వెంచర్లో ఉంది. ప్రాపర్ డాక్యుమెంటేషన్తో ఉంటుంది. బఫర్ జోన్ కానీ హైట్ ఎఫెక్ట్ కానీ ఏమి ఉండదు. సో ప్రాపర్టీ డీటెయిల్స్ హెచ్ఎండిఏ వెంచర్ ఈస్ట్ ఫేసింగ్ 142 square yards, 30 into 43 dimension. మీకు దాదాపుగా 1200 SFT వస్తుంది. ఇంటి ముందు రోడ్ వచ్చేసి 30 feet రోడ్. ప్రైస్ కేవలం 75 lakhs మాత్రమే. లొకేషన్ వచ్చేసి చీర్యాల్, బండ్లగూడ, నియర్ ఈసీఎల్. ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా మీకు బెస్ట్ ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.